వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇప్పుడు మెడివల్ ఇండియాలోని లాస్ట్ టాపిక్, దట్ ఈస్ ఫారెన్ ట్రావెలర్స్ హూ విజిటెడ్ ఇండియాని మనం డిస్కస్ చేసుకుందాం. యాన్షియంట్ ఇండియాలో మరియు ఫారెన్ ఇండియాలో చాలా మంది ఫారెన్ ట్రావెలర్స్ ఇండియాకి వచ్చారు కదా. గ్రీస్ నుంచి, ఇటలీ నుంచి, చైనా నుంచి, ఇలా చాలా మంది అరబ్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ మీద ప్రతి ఇయర్ ఎగ్జామ్లో యూపీఎస్సీలో కానివ్వండి, టీఎస్పీఎస్సీలో కానివ్వండి, ఏపీపీఎస్సీలో కానివ్వండి, ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మరి దాని మీద మనం ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీసెంట్గా యూపీఎస్సీలో అడిగినవి చూద్దాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Which Chinese traveler in ancient India wrote the diary called Records of the Travels to Middle India? Options చూడండి: వాంగ్ జుయాన్స్, యీజింగ్, జుయాన్జాంగ్, లీ ఇబియో. ఇందులో వాంగ్ జుయాంగ్ ఆన్సర్ కాదండి. ఎస్, ఈయన కూడా ఇండియాకు వచ్చాడు 7th century AD, బట్ హీ వాజ్ ఎ చైనీస్ మిలిటరీ కమాండర్ అండి, హూ ట్రై టు అటాక్ ఇండియా. అంతేగాని ఈయన ట్రావెలర్ ఏమి కాదు. ఓకే, ఇంజింగ్ కూడా ట్రావెలరే కానీ ఆయన ఇది రాయలేదు. రికార్డ్స్ ఆఫ్ ద ట్రావెల్స్ టు మిడిల్ ఇండియా అనే పుస్తకం రాయలేదు. రాసింది ఎవరంటే జుయాన్జాంగ్. జుయాన్జాంగ్ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈయన అసలు పేరు అంటే మనము ఫేమస్ గా మనం మాట్లాడుకునే పేరు హుయాన్ సాంగ్. మీరు కొన్ని స్టాండర్డ్ బుక్స్ లో చూసుంటారు పేరు హుయాన్ సాంగ్, ఆల్సో నోన్ యాజ్ జుయాన్జాంగ్ అని చెప్పి మెన్షన్ చేసింది ఉంటుంది. అదేంటి సార్, హుయాన్ సాంగ్ రాసిన పుస్తకము సియుకి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. రైట్, ఆయన 2 బుక్స్ రాసిండండి. ఒకటేమో సియుకి, దీని ఇంగ్లీష్లో ద రికార్డ్స్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్ అని చెప్పి పిలుస్తారు. సియుకి ఈస్ కాల్డ్ ద రికార్డ్స్ ఆఫ్ ది వెస్టర్న్ వరల్డ్. మరి ఇది కాకుండా ఈయన ఇంకొక బుక్ కూడా రాసిండు. ఎవరు? మన హుయాన్ సాంగ్. ఏమని రాసిండు? ఇంకోటి రికార్డ్స్ ఆఫ్ ట్రావెల్ టు మిడిల్ ఇండియా. పుస్తకం పేరు ఎస్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది ఉంది కదా, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. రికార్డ్స్ ఆఫ్ ద ట్రావెల్స్ టు మిడిల్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ఈయనే రాయడం జరిగింది. ఓకే, మనం ఆల్రెడీ హుయాన్ సాంగ్ గురించి అంతా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. దీనికన్నా ముందు క్లాస్ వినని వాళ్ళు ఉంటే అది ఒకసారి చూడండి. మొత్తం అన్ని ఫారెన్ ట్రావెలర్స్ సంబంధించిన విషయాలు ఆల్రెడీ క్లాస్ ఫస్ట్ డిస్కస్ చేశాను. దాని తర్వాతనే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. ఇతన్ని మోక్షదేవ అంటారు సాంస్క్రిట్ లో అని, ఈయన రాసిన పుస్తకము, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈయన హర్షవర్ధన పీరియడ్ లో ఇండియాకి వచ్చిండని చెప్పి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. ఇంకొక పుస్తకం గురించి కూడా చెప్పాను కదా. ఎస్, ఏంటది? ది ట్రియేటైజ్ ఆన్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ అని. ఎస్, అది కూడా ఈయనే రాయడం జరిగింది. దాన్ని చైనీస్ లో చెంగ్ విషి లూన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, రైట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ హుయాన్ సాంగ్ అండి. ఫస్ట్ ఇది ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. హుయాన్ సాంగ్, ఇది హుయాన్ సాంగ్ అని గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఆయన రాసింది సియుకి ప్లస్ చెంగ్ విషి లూన్ కదా, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే. కాకపోతే యూపీఎస్సీ మరి దీన్ని ఆన్సర్ గా డిక్లేర్ చేసింది. రికార్డ్స్ ఆఫ్ ద ట్రావెల్స్ టు మిడిల్ ఇండియా ఈజ్ రిటన్ బై హుయాన్ సాంగ్ అని చెప్పి. ఓకే, రైట్. యూపీఎస్సీ ఎన్డీఏలో అడిగారు 2022. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద మెడివల్ ఇండియన్ పోస్టల్ సిస్టమ్ ఆఫ్ 2 kinds? ఒకటేమో ఉలుక్ అండి, ఇంకొకటేమో దవా. మరి వాటి గురించి ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆన్సర్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి: అల్ బెరూని, బార్బోసా, ఇబాన్ బటూటా అండ్ సయ్యద్ అలీ రేస్. మరి దీని గురించి మాట్లాడింది ఎవరు? ఆల్రెడీ నేను నిన్న లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేశాం కదా. హూ స్పోక్డ్ అబౌట్ ఇట్? ఇబాన్ బటూటా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇబాన్ బటూటా బేసికలీ ప్రేస్డ్ ద పోస్టల్ సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఓకే, ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఉన్న పోస్టల్ సిస్టమ్ ని ఆయన పొగడడం జరిగింది, సేయింగ్ దట్ దిస్ ఈస్ వెరీ ఎఫిషియంట్ అని చెప్పి. ఎందుకంటే ఈ పోస్టల్ సిస్టమ్ ద్వారా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ని చేరవేయడం మాత్రమే కాకుండా డబ్బులు చేరవేయడానికి
అలాగే గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపరంగా ఉంది అని చెప్పి ఆయన దీన్ని మెచ్చుకోవడం జరిగింది. ఓకే, మరి అలాగే ఏం చెప్పాడంటే ఇండియన్ పోస్టల్ సిస్టమ్ మెడివల్ టైమ్స్లో 2 టైప్స్లో ఉండే, ఒకటేమో ఉలుక్, ఇంకోటి దవా. ఓకే, ఉలుక్ అండ్ దవా. ఉలుక్ అంటే ఏం లేదండి, హార్సెస్ని వాడి పోస్ట్ ట్రాన్స్పోర్ట్ చేయడం. దవా అంటే ఫుడ్ పోస్ట్, మనుషులే నడుచుకుంటా పోయి ఇచ్చేసి వస్తారు. ఈ ఉలుగ్ అనేది దే యూస్ టు బి రన్ బై హార్సెస్ అన్నాను కదా, ఎవ్రీ 4 మైల్స్కి ఒకటి ఉంటుండే. 4 మైల్స్కి ఒక ఉలుగ్ పోస్ట్ ఉంటుండే. అదే ఈ ఫుడ్ పోస్ట్ ఏమో 3 స్టేషన్స్ పర్ మైల్, ఒక్కొక్క మైల్కి ఎవ్రీ మైల్కి 3 స్టేషన్స్ ఉండేవంట ఆ టైంలో. ఓకే, మరి అందుకోసమైనా దీన్ని పొగడడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు పోర్చుగీస్ రైటర్ Nunes, the women in Vijayanagara Empire were experts in which of the following areas? UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో 2021లో అడిగారు. నూనిస్ విజయనగర ఎంపైర్కి వచ్చాడు కదా. ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండి? చెప్పాను కదా ఆల్రెడీ నూనిస్ గురించి. ఈజ్ ఎ పోర్చుగీస్ మర్చెంట్ అని చెప్పి. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన చూసిన సంఘటనలో ఇది ఆయనకు చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించి వాటి గురించి రాయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా మరి నూనిస్ ఎవరి పీరియడ్లో వచ్చాడు ఇండియాకు? అదే విజయనగర ఎంపైర్కి అచ్యుత దేవరాయ పీరియడ్లో ఈయన రావడం జరిగింది. అచ్యుత దేవరాయ పీరియడ్లో ఈయన రావడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈయన నోటీస్ చేసిన విషయాలు ఏంటంటే, హీ నోటీస్ దట్ ఉమెన్ ఇన్ ద కింగ్డమ్ హూ యూస్ టు వర్క్ యాజ్ ఆస్ట్రాలజర్స్, దే ఆర్ మెనీ ఉమెన్ ఇన్ ద కింగ్డమ్ హూ యూస్ టు వర్క్ యాజ్ ఆస్ట్రాలజర్స్, సూట్సేయర్స్, అండ్ ఉమెన్ యూస్ టు వ్రెజ్లర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు వ్రెజ్లింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళంట. అలాగే అకౌంట్స్ రాసే నైపుణ్యం కూడా వాళ్ళకు ఉండేది అని చెప్పి నూనిస్ ఆయన పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉంది. మరి డొమెంగో పియోస్ కూడా శ్రీకృష్ణదేవరాయల కోర్టుకు వచ్చాడు కదా. ఎస్, వీళ్ళిద్దరూ కలిసి ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పేరు మనకు అవసరం లేదండి, ఎందుకంటే అది పోర్చుగీస్ భాషలో మాత్రమే ఉంది. మనకేమి ఇప్పటివరకు అడగలేదు, అడిగే ఛాన్సెస్ కూడా లేవు. ఓకే, సో ఆన్సర్ చూడండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఆస్ట్రాలజీ, సూట్సేయర్, వ్రెజ్లింగ్, అకౌంటింగ్. వ్రెజ్లింగ్, ఆస్ట్రాలజీ, అకౌంటింగ్, సూట్సేయింగ్ అన్నీ కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? డి 1, 2, 3 and 4 ఆల్ ఆర్ కరెక్ట్. యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, చాలాసార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని తెలంగాణ మరియు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు అలాగే మక్కి దించేస్తూ ఉంటారు. సో ఇవి చూసుకోండి యూపీఎస్సీ క్వశ్చన్స్. ఓకే, టాపిక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు క్వశ్చన్స్ కూడా ఉన్నట్టుగా ఇస్తూ ఉంటారు. సిడిఎస్ నుంచి వీటిలోకి వెళ్ళి తీసుకున్న క్వశ్చన్స్ అలాగే ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇబాన్ బటూటా వెంట్ టు చైనా యాజ్ ద ఎన్వాయ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఢిల్లీ సుల్తాన్? ఇబాన్ బటూటా చైనాకు ఒక అంబాసిడర్గా వెళ్ళాడు. మరి ఎవరి తరపున వెళ్ళాడు, ఏ ఢిల్లీ సుల్తాన్ తరపున వెళ్ళాడు అనేది క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇది తెలియాలంటే అసలు ఇబాన్ బటూటా ఎవరి పీరియడ్లో ఇండియాకు వచ్చాడు? ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు పరిపాలన కాలంలో ఈయన ఇండియాకు రావడం జరిగిందంటే ఏం చెప్తారు? మన మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో ఈయన రావడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో రావడం జరిగింది. మనం ఆల్రెడీ దీని గురించి క్లాస్లో మాట్లాడుకున్నాం, అందుకే అక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పినంత డీప్గా ఇక్కడ చెప్పట్లేదు. ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో ఫస్ట్ వీడియో చూడండి. ఓకే, సో మరి ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన జ్ఞానాన్ని, ఈయన తెలివితేటలు అన్ని గుర్తించి ఈయనని ఢిల్లీకి కాజీగా 10 years పాటు, కాజీ అంటే జడ్జి అండి, జడ్జిగా 10 సంవత్సరాల పాటు ఉంచాడు. మరి 1342లో హీ హ్యాడ్ ఆస్డ్, మహమ్మద్ బిన్ తుగ్లక్ హ్యాస్ ఆస్డ్ మిస్టర్ ఇబాన్ బటూటా టు గో యాజ్ అంబాసిడర్ టు చైనా. తన తరపున అంబాసిడర్గా చైనాకు వెళ్ళి రిలేషన్షిప్స్ని పెంపొందించమని చెప్పి ఈయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దట్ ఈయన వెళ్ళడానికి అంగీకరించాడు. కాకపోతే మరి ఢిల్లీ దర్బార్ నుంచి వయా నేపాల్, టిబెట్ ఇట్లా డైరెక్ట్ చైనాకి వెళ్ళిపోయినా లేదు కదా. అట్లా వెళ్ళిపోతే ఇబాన్ బటూటా ఎందుకు అవుతాడు? ఇబాన్ బటూటా ఈజ్ ద మోస్ట్ ట్రావెల్డ్ ట్రావెలర్స్ అంటే ట్రావెలర్స్ చాలా మంది ఉన్నారు, కానీ తన జీవిత కాలంలో ఎక్కువ సంవత్సరాలు ట్రావెలింగ్ లోనే గడిపింది ఎవరు అంటే ఇబాన్ బటూటా అండి. సో ఏం చేసిండు, ఇక్కడ నుంచి ఫస్ట్
మలబార్ కోస్ట్కి వెళ్ళిండు. మలబార్ కోస్ట్ అక్కడ ఒక రాజ్యంకి వెళ్ళి అక్కడ 9 months పాటు కాజీగా పనిచేయడం జరిగింది, జడ్జిగా. మరి అక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోలే, మళ్ళీ అక్కడ నుంచి మాల్దీవ్స్కి వెళ్ళిండు, మాల్దీవ్స్ నుంచి శ్రీలంకకి వెళ్ళిండు, శ్రీలంక నుంచి చిట్టగాంగ్కి, చిట్టగాంగ్ నుంచి సుమత్రాకు, సుమత్రా నుంచి తర్వాత సుమత్రా ఎక్కడ ఉంటుంది, ఇండోనేషియా కదా, ఎస్. మరి అక్కడ నుంచి చైనాకు వెళ్ళడం జరిగింది. ఇట్లా మొత్తం ప్రపంచం అంతా ఈయన తిరుగుతానే ఉన్నాడండి. అరేబియన్ కంట్రీస్ అన్ని తిరిగాడు, ఆఫ్రికా వెళ్ళాడు, ఏషియాకి వచ్చాడు, చైనాకి వెళ్ళాడు. ఇట్లా తన జీవితం మొత్తం తిరుగుతానే ఉన్నాడు ఇబాన్ బటూటా. ఓకే, ఆయన చివరికి అలసిపోయి ఆయన ఇంటికి వెళ్ళేసరికి చాలా మేబీ హీ వాజ్ ఓల్డర్ బై దెన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అల్బెరూనీస్ కితాబుల్ హింద్ వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? అల్బెరూనీ మెడివల్ ఇండియాలో ఉన్న ట్రావెలర్స్లో అల్బెరూనీ చాలా ఫేమస్ అండి. ఇబాన్ బటూటా అల్బెరూనీ చాలా ఫేమస్. క్వశ్చన్స్ వీళ్ళ మీదకి వెళ్ళి చాలా వస్తాయి. అంటే యాన్షియంట్ ఇండియాలో ఎట్లా అవుతాయి మెగస్థీన్స్ మీద, ఫాహిన్ మీద వచ్చినట్టు ఇక్కడ అల్బెరూనీ మీద, ఇబాన్ బటూటా మీద ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. CDS 2020 ఎగ్జామ్లో రీసెంట్గా ఇచ్చాడు. సో మరి కితాబుల్ హింద్ ఈయన ఇండియాలో చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు. ఓకే, 12 years హీ స్టేడ్ ఇన్ ఇండియా విత్ సాంస్క్రిట్. తెలిసిన మన బ్రాహ్మణ్ పండిట్స్ ఉంటారు కదా, ఆచార్యులు, వాళ్ళతో ఉండి సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. అలాగే ఇండియా యొక్క కల్చర్ని అసిమిలేట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మరియు సంస్కృతంలో ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలను ఈయన ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. ఏ భాషలోకి? అరబిక్. ఎందుకు? బికాస్ హీఈస్ ఏ అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ అడిగారు అనుకోరు ఎవరన్నా, వరాహమిరుడు ఉన్నాడు కదా, మన వరాహమిరుని బృహత్ సంహిత, అలాగే పౌలిస సిద్ధాంత పుస్తకం ఉంది కదా, ఎస్, ఆ రెండుటిని ఈయన అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఓకే, సో మరి ఇక్కడ అరబిక్ లోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేశాడు? బికాస్ ఈయనకు ఈస్ మదర్ టంగ్ ఈస్ అరబిక్ అండి. మరి కితాబుల్ హింద్ అనే పుస్తకాన్ని కూడా ఆయన అరబిక్ లోనే రాయడం జరిగింది. ప్రతిసారి ఎగ్జామ్ లో కితాబుల్ హింద్ అనే ఇవ్వడు, అప్పుడప్పుడు ఇదే పుస్తకానికి ఇంకొక పేరు కూడా ఉంది, తెహ్రీక్ ఈ హింద్ అని చెప్పి. సమ్ టైమ్స్ దే విల్ గివ్ తెహ్రీక్ ఈ హింద్, హూ హ్యాస్ రిటర్న్ దిస్, ఇలా ఇస్తారు. ఈయన ఈ బుక్ ఇండియాకు వచ్చిన తర్వాత రాసిండు. ఇండియాకు రాకముందు మహమ్మద్ గజ్నీ దగ్గర కోర్టులో ఉంటుండే కదా, ఎస్, ఆ టైంలో 20 books రాయడం జరిగింది. అన్ని బుక్స్ ఈయన రాసిన అన్ని బుక్స్ కూడా అరబిక్ లోనే రాశాడు. అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ బుక్స్ ఉన్నాయి, అవి ట్రాన్స్లేట్ చేసినా కూడా అరబిక్ లోనే చేసిండు. కాకపోతే మన గ్రీక్ లాంగ్వేజ్ కి సంబంధించిన మ్యాథమెటిషియన్ యూసిలిడ్ ఉంటాడు కదా, ఆయన పుస్తకం ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ అనేది అరబిక్ లో ఉంటే దాన్ని మాత్రము సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. జనరల్ గా ఇది ఎందుకు చెప్తున్నానంటే, అల్బెరూనీ అనగానే అందరికీ బండ గుర్తుంటది, ఎస్ ఈయన ఏం రాసినా అరబిక్ లోనే రాసిండు అని చెప్పి. కరెక్టే, కానీ ఒక దాన్ని మాత్రము సంస్కృతంలోకి ఆయన సాంస్క్రిట్ లోకి ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కితాబుల్ హింద్ ఆర్ తెహ్రీక్ ఏ హింద్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మిర్రర్ ఆఫ్ ద 11th century. అంటే ఇది ఎంత ఎక్స్టెన్సివ్ గా రాశాడంటే, ఈ పుస్తకాన్ని చదివితే 11th centuryలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అని చెప్పి అర్థం అండి. ఓకే, ఈ పుస్తకంలో మరి ఏమేం మాట్లాడాడు ఇది ఆల్రెడీ నేను క్లాస్లో డీటెయిల్గా చెప్పాను. ఇంకొకసారి జస్ట్ పైన చెప్తాను, అర్థం కాకపోతే మళ్ళీ క్లాస్కి వెళ్ళి చూడండి, లాస్ట్ క్లాస్లో ఉంటుంది చూడండి. అల్బెరూనీ మెయిన్లీ డిస్కస్డ్ అబౌట్ 8 అంత్యజ క్యాస్ట్, అన్టచబుల్ క్యాస్ట్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడిండు. అలాగే బుద్ధిజంలో ఉన్న తాంత్రిక్ కల్ట్స్, దిగంబర జైన్స్ ఉంటారు కదా, ఎస్, వాళ్ళని కూడా అన్టచబుల్స్ కిందనే చూసేవాళ్ళని చెప్పాడు. అలాగే ఇండియన్ సైన్సెస్ అండ్ బ్రాహ్మణ్స్ యొక్క ఇంటెలెక్చువల్ గురించి ఈయన పొగడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అటు పొగుడుతూనే ఇటు ఒక దగ్గర క్రిటిసైజ్ కూడా చేశాడు. ఎందుకు? హీ క్రిటిసైజ్ ద బ్రాహ్మణ్స్ ఫర్ దేర్ ఇన్సులార్ యాటిట్యూడ్ అంటే నారో మైండెడ్నెస్. వాళ్ళకు తెలిసిన విషయాలని బయట ప్రపంచానికి చెప్పలేదు ఇండియన్స్, అలాగే ఉంచేసుకున్నారు. అలాగే బయట ప్రపంచంలో ఉన్న కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నించలేదు అని చెప్పి ఈయన విమర్శించడం జరిగింది. ఓకే, రైట్. ఇదండి కితాబుల్ హింద్ అల్బెరూనీ. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which European traveler had observed a Hindu woman can go to anywhere alone
ఈవెన్ ఇన్ ద మోస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ షీ నీడ్ నెవర్ ఫియర్ ద ఇంపర్టినెంట్ లుక్స్ అండ్ జోక్స్ ఆఫ్ ద ఐడియల్ లాంజర్స్. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ అర్థమైందా అండి? కొంచెం ఒకాబ్ కొంచెం కష్టంగా ఉంది కదా ఒకాబులరీ. ఎస్, ఆ స్టేట్మెంట్ అర్థమైందా? ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు అసలు? ఆన్సర్ ఇస్ ఆంటోనియో డుబియోస్ అండి. జే డుబియోస్ ఉంది కదా, అది ఆన్సర్. కాకపోతే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం కావాలి కదా. ఎస్, ఇక్కడ వరకు అర్థమవుతుంది. ఏ హిందూ ఉమెన్ అయినా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంత క్రౌడెడ్ ప్లేసెస్ కైనా ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ వరకు ఉంది, ఇది అర్థమవుతుంది. అండ్ షీ నీడ్ నెవర్ ఫియర్ ద ఇంపెరిటినెంట్ లుక్స్. ఇంపెరిటినెంట్ లుక్స్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ లుక్స్ ఉంటాయి కదా. ఇప్పటికీ మనము నార్త్ ఇండియాకి వెళ్తే అమ్మాయిలు కొంచెం రాత్రిపూట బయటకు కనిపించినా లేకపోతే కొంచెం డిఫరెంట్గా చూస్తారు కదా. ఎస్, ఆ వాటి గురించి ఈయన చెప్పిండు. అలాగే జోక్స్ ఆఫ్ ఐడియల్ లాంజర్స్, ఈ పని పాట లేకుండా రోడ్ల మీద మెట్ల మీద కూర్చొని కమెంట్స్ చేస్తూ ఉంటారు చూసిరా, ఆ వాళ్ళ నుంచి ఏ భయము లేకుండా, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా హిందూ ఉమెన్ ఆ టైంలోనే ఎక్కడికన్నా వెళ్ళగలిగే స్వేచ్ఛ ఉండేది వాళ్ళకు అని చెప్పి అన్నాడు. ఏ భయము లేకుండా అన్నాడు. ఎందుకన్నాడంటే ఈయన నార్త్ ఇండియాకి రాలేదండి. బేసిక్గా దిస్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సౌత్ ఆఫ్ ఇండియా. ఈయన తమిళనాడు మరియు కేరళ ఆ ప్రాంతాల్లో హిందూస్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. బట్ హీ ఫెయిల్డ్, హీ కుడెంట్ డూ దిస్. ఇది 18th సెంచరీలో జరిగిన విషయం. కంపారిటివ్లీ ఎప్పుడైనా ముఖ్యంగా సౌత్లో, డౌన్ ద సౌత్, ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. సో అలాగే వాళ్ళు ఏ పనైనా మగవాళ్ళతో సమానంగా చేయగలిగే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మరి ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు కాబట్టి ఇలాంటి ఒపీనియన్ని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఈయన చెప్పిన స్టేట్మెంట్ బట్టి మనకి ఏం తెలుస్తుంది? సౌత్ ఇండియాలో 18th సెంచరీలో సమాజం ఎట్లుండేది అనే ఒక ఇన్ఫరెన్స్ అనేది దీని ద్వారా తెలుస్తుందండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following foreign travelers elaborately discussed about diamonds and diamond mines of India? ఆప్షన్ చూడండి. ఇక్కడ ఎంతమంది డైమండ్ మర్చెంట్స్ ఉన్నారు? బెర్నియర్ ఉన్నాడు, రైట్, ఫ్రాంకోస్ బెర్నియర్. ఈయన డైమండ్ మర్చెంటా? కాదు కదా, బేసికలీ ఈ వాజ్ ఏ డాక్టర్. నెక్స్ట్ ఎవరున్నారు? ట్రావెర్నియర్ ఉన్నాడు. ఈయన ఫ్రాన్స్కి చెందిన డైమండ్ మర్చెంట్ కదా. ఎస్, ఫ్రాన్స్కి సంబంధించిన డైమండ్ మర్చెంట్ ఈయన. మరి తర్వాత ఎవరు? దేవనాట్ ఉన్నాడు. ఔరంగజేబ్ రూల్లో ఉన్నప్పుడు ఇండియాకి వచ్చాడు కదా. ఎస్, మరి ఇంకొక ఆయన అబే బార్టలమీ క్యారే, కొంచెము పెద్దగా వినిపించండి నేమ్ కదా. ఎస్, మరి ఇక్కడ డైమండ్ మర్చెంట్ ఎవరు? ట్రావెర్నియర్ ఒక్కడే కదా. ఎస్, మరి ట్రావెర్నియర్ ఇండియాలో షాజహాన్ టైంలో ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న డైమండ్ మైన్స్ని చాలా తిరిగి పరిశీలించడం జరిగిందండి. మరి అందువల్లనే ఈయన ఎలాబరేట్గా ఆయన రాసిన పుస్తకంలో ఇండియన్ డైమండ్స్ అండ్ డైమండ్ మైన్స్ గురించి ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. ఓకే, బేసికలీ ట్రావెర్నియర్ హ్యాస్ కమ్ టు ఇండియా ఫర్ 6 times, 6 సార్లు ఇండియాకు రావడం జరిగింది డైమండ్ బిజినెస్ పని మీద, డైమండ్ ట్రేడ్ పని మీద. ఓకే, రైట్. మరి ఆయన ఫస్ట్ ఆగ్రాకు వచ్చి షాజహాన్ కోర్టులో నుంచి గోల్కొండ రాజ్యానికి వెళ్ళాడు. మరి ఇక్కడే మనకు కోహినూర్ డైమండ్ ఇక్కడ నుంచే వచ్చింది కదా. ఎస్, అలాగే ఈయన టైంలో బ్లూ డైమండ్ ని ఈయననే కనిపెట్టడం జరిగింది. మరి దాన్ని తీసుకెళ్ళిన ఫ్రెంచ్ చీఫ్ ఫ్రెంచ్ కింగ్ అయిన లూయిస్ 14కి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ ట్రావెర్నియర్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ దిస్ మ్యాన్స్ నేమ్ ఈస్ లింక్డ్ టు బోత్ కోహినూర్ డైమండ్ అండ్ బ్లూ డైమండ్ విచ్ ఆర్ మోస్ట్ ఫేమస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. So much is wrung from the peasants that even dry bread is scarcely left to fill their stomach. Who among the following European travelers had made the above statement about the conditions of peasants in the Mughal Empire? ఏమన్నాడు? పీసెంట్స్ పరిస్థితులు అంటే రైతుల పరిస్థితి అస్సలు బాలేదు. లాస్ట్కి వస్తే ఒక ఎండిపోయిన బ్రెడ్ ముక్క కూడా వాళ్ళ కడుపులు నింపుకోవడానికి దొరకట్లేదు ముఘల్ ఎంపైర్లో అని చెప్పి కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏ ట్రావెలర్ వ్యాఖ్యానించాడు అని చెప్పి
అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఫ్రాన్సిస్కో పెల్సెరెట్ ఎవరైనా డచ్ దేశము ఆర్ నెదర్లాండ్స్ అంటాం కదా. ఎస్, మరి నెదర్లాండ్స్ ఆర్ హాలాండ్ ఆర్ డచ్ అంతా ఒకటేనండి. ఆ దేశానికి సంబంధించిన ట్రావెలర్ కదా. ఎస్, మరి ఈయన ఇండియాకి వచ్చినప్పుడు ఆయన చూసిన దానికి ఇన్ రెస్పాన్స్ టు ద కండిషన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ముఘల్ ఇండియా హీ మేడ్ దిస్ స్టేట్మెంట్. మరి పెల్సరేట్ ఏ టైంలో వచ్చిండు ఇండియాకు? 17th century ADలో రావడం జరిగింది. మరి ఆ టైంలో ఆయన ఇండియాలో తిరుగుతున్నప్పుడు మరి మన దేశంలో ఉన్న ఫార్మర్స్ యొక్క పరిస్థితి, ముఘల్ సామ్రాజ్యంలో ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూసి ఈ స్టేట్మెంట్ ని చేయడం జరిగింది. ఎవరు? ఫ్రాన్సిస్కో పెల్సరెట్. హీ ఈస్ ఎ డచ్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా ఇన్ 17th century AD. ఇక బెర్నియర్ గురించి, ట్రావెర్నియర్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ట్రావెర్నియర్ ఫ్రాన్స్ కి చెందిన డైమండ్ మర్చెంట్ అని చెప్పాను, రైట్. మరి బెర్నియర్ ఎవరు? ఈయన కూడా ఫ్రెంచ్ డాక్టర్ అని చెప్పాను కదా. ఎస్, మరి ఈయన కూడా 1656లో ఇండియాకి వచ్చి 12 years పాటు ఇక్కడే ఉన్నాడు. బేసికలీ ఈయన ప్రతిసారి బెర్నియర్ ముఘల్ ఇండియాని అప్పుడున్న ఫ్రాన్స్ తోని కంపేర్ చేసి చూసేవాడు. అండ్ ఈ ఆల్వేస్ యూస్ టు సే ఫ్రాన్స్ ఈజ్ ఎ మచ్ బెటర్ ప్లేస్ దాన్ ముఘల్ ఇండియా అని చెప్పి అనేవాడు, ఎస్పెషల్లీ సోషల్ అండ్ ఎకనామిక్ విషయాల్లో. ఓకే, రైట్. ఈయన ముఘల్ ఎంపైర్స్ ని చాలా క్రిటిసైజ్ కూడా చేశాడండి. హీ యూస్ టు సే, బెర్నియర్ యూస్ టు కాల్ ద ముఘల్ ఎంపైర్ కింగ్స్ యాజ్ బెగ్గర్స్ అండ్ బార్బేరియన్స్. ఓకే, రైట్. Now coming on to the next question. Who among the following European travelers never returned to Europe and settled down in India? In options Barbosa, Manusi, Travernier and Bernier. Travernier, Bernier ఇందాకే మాట్లాడుకున్నాం. వాళ్ళు వచ్చిరు పోయిరు కానీ ఈయనే ఉండిపోయారా? లేదు. బార్బోసా కూడా పోర్చుగల్ నుంచి వచ్చిండు, వెళ్ళిపోయాడు, మళ్ళీ బుక్ కూడా రాసిండు కదా డొమింగో పియాస్తో కలిసి. ఎస్, మరి ఎవరు? మన్యూసి. ఆయన 17 years, ఆయనకు 17 years ఉన్నప్పుడే ఇటలీ నుంచి వచ్చి ఇండియాకి రావడం జరిగింది 1653లో. ఎట్ దట్ టైమ్ హిస్ ఏజ్ ఈజ్ జస్ట్ 17 years. మరి దాని తర్వాత చనిపోయే వరకు కూడా మొత్తం లైఫ్ అంతా ఇండియాలోనే ఉండిపోయాడు మన్యూసి అండ్ నెవర్ రిటర్న్ బ్యాక్ టు ఇటలీ. ఫస్ట్ అసలు ఈయన ఇండియాకి ఎందుకు వచ్చిండు? ఎంప్లాయ్మెంట్ కోసం. ఫస్ట్ ఈయన సూరత్లో దిగి ముఘల్ ప్రిన్స్ అంటే ఔరంగజేబ్ వాళ్ళ అన్న ఉన్నాడు కదా దారాషిక్. ఎస్, దారాషికో ఆర్మీలో ఈయన ఒక ఆర్టిలరీ మ్యాన్ గా జాయిన్ కావడం జరిగింది. మరి దాని తర్వాత ఔరంగజేబ్ దారాషికోను ఓడిపేసి చంపేసిన తర్వాత ఈయన ఉద్యోగం పోయింది. సో దెన్ హీ జాయిన్డ్ ఇన్ ఔరంగజేబ్ ఆర్మీ. బట్ అది ఆయనకు నచ్చక రాజా జైసింగ్ మీర్జా రాజా జైసింగ్ ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. మరి దాని తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇండియా మొత్తం తిరిగాడు జాబ్ సర్చ్ లో. ఫైనలీ హీ సెటిల్ డౌన్ ఇన్ సౌత్ ఇండియా యాజ్ ఏ సిద్ధా ప్రాక్టీషనర్ అంటున్నాడు కాబట్టి సో సమ్వేర్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ అండి. ఎందుకంటే ఈ సిద్ధా అనే వైద్యము తమిళనాడులో చాలా చాలా ఫేమస్, కేరళలో కూడా ఉంటది, ఏపీలో కూడా కొంచెం అక్కడక్కడ ఉంటది. బట్ తమిళనాడు సిద్ధా ప్రాక్టీషనర్స్ కి చాలా ఫేమస్ అండి. మనకి ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ ఉంది కదా. ఎస్, ఆ ఆయుష్ మినిస్ట్రీలో కూడా సిద్ధా అనేది వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే, ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి, ఇంకొకటి పేరు ఉండదు ఎస్ అని, కాకపోతే సోవా రిప్పా అని టిబెట్ వాళ్ళ యాన్షియంట్ మెడిసినల్ సిస్టమ్ ని కూడా ఇందులో మన వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ మీద కూడా అప్పుడప్పుడు కొన్ని ఎగ్జామ్స్ లో వస్తాయండి. అందులో విచ్ మెడికల్ ఫామ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆయుష్ అని చెప్పి అడుగుతారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? నికోలో మాన్యూసి ఫ్రమ్ ఇటలీ. CDS 2018లో అడిగారు UPSC. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. CDS లోను, CAPF లోను, NDA లోను, UPSC సివిల్ సర్వీసెస్ లోను హిస్టరీ నుంచి క్వశ్చన్స్ టఫ్గా ఇస్తారండి. అందుకోసమే అక్కడ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఫ్రెంచ్ ట్రావెలర్ Tavernier, the majority of houses in Varanasi during the 17th century were made up of. అంటే
1600 నుంచి 1700 మధ్య కాలంలో, అంటే అక్బర్, జహంగీర్, షాజహాన్ పరిపాలిస్తున్న కాలంలో వారణాసిలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ వేటితో కట్టబడ్డాయి అని చెప్పి టావెర్నియర్ కొన్నిసార్లు ట్రావెర్నియర్ అని కూడా అంటారు ఫ్లోలో, చెప్పాడు అని చెప్పి అడుగుతున్నారు. మరి టావెర్నియర్ దేని గురించి చెప్పాడు? అబౌట్ విచ్ డిడ్ హీ స్పీక్? సో బేసిక్గా ఈయన వారణాసికి 1665లో వెళ్ళడం జరిగిందండి. అక్కడ చాలా రోజులు ఉండి ఏం చెప్పాడంటే, he said that the houses and other buildings in Varanasi were mostly made up of mud and clay. mud and clay తోని వీటిని కట్టడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే కొన్ని దగ్గర బ్రిక్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? అండ్ he also said that some very small houses were built with stone and wood అని కూడా చెప్పాడు. కానీ మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ వేర్ బిల్డ్ విత్ బ్రిక్, మడ్ అండ్ క్లే. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టోన్ వాడారు కానీ మైన్యూట్ నంబర్ ఆఫ్ హౌసెస్ లో వుడ్ అండ్ స్టోన్ వాడడం జరిగిందండి. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? మరి మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ అన్నాడు. సో మెజారిటీ ఆఫ్ ద హౌసెస్ వేర్ విత్ బ్రిక్ అండ్ మడ్. ఓకే, రైట్. Coming on to the next question. Which of the following statements given below are true అన్నాడు. ఒకసారి చూద్దాం. Faiyans Zhuan was the earliest first-hand Chinese account of Buddhist sites and practices in India. ఇది స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఇండియాకు వచ్చిన ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ ఆయననే. మరి ఆయన ఈ పుస్తకం రాశాడు. మరి దాంట్లో ఆయన రాసిన పుస్తకంలోనే మొట్టమొదటిసారిగా బుద్ధిస్ట్ సైట్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇండియాలో ఎలా ఉన్నాయి దాని గురించి అన్ని డీటెయిల్స్ ఆయనే రాయడం జరిగింది. ఫాహిన్ గేవ్ ద ఫస్ట్ హ్యాండ్ చైనీస్ అకౌంట్ ఆఫ్ బుద్ధిస్ట్ సైట్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఫాహిన్ వాజ్ ఓన్లీ 25 years old ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద టెక్స్ట్. నో, ఆయన ముసలైపోయింది అప్పటికే. దగ్గర 70 years ఉంటాయి ఫాహిన్కి ఇవన్నీ రాసి తిరిగి వెళ్ళే టైంకి. ఓకే, సో స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. ఆప్షన్ 3 చూడండి. ఆప్షన్ 3లో ఏమంటున్నాడు? ఫాహిన్స్ main aim in coming to India was to obtain and take back texts containing monastic rules. Yes, ఈయన అసలు ఇండియాకి ఎందుకు వచ్చిండు? అప్పటికే బుద్ధిజం చైనాలో వేలుకున్నది. ఎందుకు? అశోకుడు టైంలో అటు పంపిస్తాడు కదా. ఎస్, మరి అసలు ఇండియా నుంచి వచ్చింది కాబట్టి దీని ఎగ్జాక్ట్ రూల్స్ ఏంటి, అసలు రియల్ పుస్తకాలు అక్కడనే ఉన్నాయి, అక్కడనే నేను చూసి తెలుసుకొని మళ్ళీ రిటర్న్ చైనా రాజ్యానికి తీసుకొస్తాను అని చెప్పి ఆయన అందుకోసమే ఇండియాకి రావడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3 both are correct. సి 1 and 3 both are correct అండి. Now coming on to the next question. Which emperor did Nicolai de Conti, Abdul Razak, Nikitin and Fernando Nuez visit? వీళ్ళందరూ ఏ రాజ్యంలోని కోర్టుకి వచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. నేను ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా స్పెషల్గా గుర్తు చేయడం కూడా జరిగింది. ఆప్షన్ చూడండి. కన్నౌజ్ ఎంపైర్, విజయనగర ఎంపైర్, హొయసాల ఎంపైర్, రాష్ట్రకూత ఎంపైర్. ఇందులో మీరు చూడాల్సింది ఏంది? వీళ్ళందరూ పోర్చుగీస్ ట్రావెలర్స్ అండి. బేసిక్గా పోర్చుగీస్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళు ఎక్కడికి వచ్చారని చెప్పాను? ఆల్ ద పోర్చుగీస్ రూలర్ హూ కేమ్ టు విజయనగర ఎంపైర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ స్టూడెంట్స్ అని చెప్పాను కదా. ఎందుకు? సిలబస్ లో సపరేట్ గా విజయనగర ఎంపైర్ అని చెప్పి మెన్షన్ చెయ్యబడింది తెలంగాణ వాళ్ళకు. అదే ఏపీ వాళ్ళకు అయితే విజయనగర సామ్రాజ్యం అనేది రాయలసీమని చాలా సంవత్సరాలతో పాటు పాలించింది. చిత్తూరు, కడప, బళ్ళారి, అనంతపూర్, గుంటూరు వరకు చాలా సంవత్సరాల పాటు పాలించింది. మరి ఇదే చంద్రగిరి సామంతరాజు అయిన ఒక ఆయన సలువా డైనాసిటీని స్టార్ట్ చేసిండు కూడా. సో ఆటోమేటిక్ గా మరి వీళ్ళు తెలుగు రాజుల కింద కూడా వస్తారు కదా. విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు మొత్తం 4 వంశాలు ఉన్నాయి. అందులో సెకండ్ సలువా సార్ 100% తెలుగుస్ కదా. సో మరి ఏపీ వాళ్ళకు కూడా 100% ఇంపార్టెంట్ కదా. ఎస్, మరి అందుకోసమే నేను ఈ 4 గురించి అప్పుడే చెప్పాను. ఎవరెవరు? నికోలా డి కొంటి, అబ్దుల్ రజాక్, నికిటిన్,
నూనిస్ మాత్రమే కాకుండా బార్బోసా, డొమెంగోపియోస్, వీళ్ళందరూ కూడా 6 చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. మరి ఇది ఎవరి దగ్గరకు వచ్చారు? విజయనగర ఎంపైర్కి రావడం జరిగింది. అలాగే నికోలో డి కొంటి ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి ఇంపార్టెంట్. అబ్దుల్ రజాక్ ఇచ్చిన స్టేట్మెంట్స్ విజయనగర సామ్రాజ్యం గురించి. నికోలో డి కొంటి ఈజ్ ఫ్రమ్ ఇటలీ అండి. ఈ ఒక్కైనా మాత్రం ఇటలీ, వేరే వాళ్ళందరూ వేరే వాళ్ళందరూ కాదు. ఓకే, నికోలో డి కొంటి ఈజ్ అన్ ఇటాలియన్, అబ్దుల్ రజాక్ ఈజ్ అ పర్షియన్, నికిటిన్ ఈజ్ ఫ్రమ్ రష్యా. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ పోర్చుగీస్ లైక్ బార్బోసా, డొమెంగోపియోస్ అండ్ నూనిస్ వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా ఇక్కడికి, అది ఆ కాంటెక్స్లో అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమని? నికోలో డి కొంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? విజయనగర సిటీ గురించి, దానికి 90,000 మంది సోల్జర్స్ కాపలా కాస్తా ఉంటారని చెప్పాడు. అలాగే విజయనగర సామ్రాజ్యంలో దసరా పండుగని, దివాళీ పండుగని చాలా గ్రాండ్గా చేసుకుంటారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే సతీ గురించి కూడా మెన్షన్ చేశాడు. ఎవరు ఈ టాపిక్స్ మాట్లాడారని కూడా ఎగ్జామ్స్లో అడిగారు. అలాగే అబ్దుల్ రజాక్ చెప్పిన విషయం ఏమని? విజయనగర సామ్రాజ్యంలోని క్యాపిటల్ సిటీ అయిన విజయనగర సిటీ ఆర్ హంపీని పొగుడుతూ అబ్దుల్ రజాక్ ఒక స్టేట్మెంట్ చేసిండు. ఏమని? ఇలాంటి సిటీని ఇంతవరకు నేను కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసిండు. దట్ ఈస్ ఇంగ్లీష్లో విజయనగర సిటీ వాజ్ సచ్ దట్ ఐ హ్యాస్ నాట్ సీన్ నార్ ఇయర్ వాస్ నెవర్ హర్డ్ ఆఫ్ ఎనీ సిటీ లైక్ దిస్ సిమిలర్ టు ఆన్ ద ఎర్త్. ఈ భూమి మీద హంపి ఆర్ విజయనగర సిటీ లాంటి ప్రదేశాన్ని ఎక్కడా ఇంతవరకు వినలేదు, చూడలేదు అని చెప్పి అంత గొప్పగా వర్ణించాడు. కాబట్టి మరి ఎగ్జామ్లో దీని గురించి క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే మన ఆదిత్య 369 సినిమా చూసారా మన బాలయ్య బాబుది? ఎస్, జై బాలయ్య. ఓకే, ఆ సినిమాలో చూపిస్తారు కదా ఏమని? మన విజయనగర ఎంపైర్లో హంపీలో రోడ్ల మీద మనము ఏదో పప్పులు అమ్మినట్టు మార్కెట్లో డైమండ్స్, పర్ల్స్ కిలో లెక్కన అమ్ముతా ఉంటారు కదా. ఎస్, దాని గురించి కూడా ఈ అబ్దుల్ రజాక్ ఆయన బుక్లో రాయడం జరిగింది. అలాగే నికిటిన్ బేసికలీ ఈజ్ ఏ హార్స్ మర్చెంట్. బట్ ఈయన వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యం సంపన్నమైనది, కానీ జనాల మధ్యలో ఎకనామిక్ డిస్పారిటీస్ అనేది ఇప్పుడు ఎట్లవుతున్నాయో అది ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, రిచ్ ఈజ్ బికమింగ్ మోర్ రిచ్, పూర్ ఈజ్ బికమింగ్ మోర్ పూర్ అని చెప్పి. ఎస్, దాని గురించి ఆయన కూడా అప్పట్లోనే మాట్లాడడం జరిగింది. అలాగే నూనిస్ కి సంబంధించి విజయనగర సామ్రాజ్యంలోని లింగాయత్స్ అండ్ అలాగే తెలగాస్ సతీని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యని అదే చిట్టు మీద పెట్టి కాల్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కాకపోతే దీని మీద రీసెంట్గా TSPSCBలో కూడా క్వశ్చన్ వచ్చింది, అందుకే మళ్ళీ ఒకసారి చెప్పాను. CDS 2015లో అడిగిన క్వశ్చన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మార్కోపోలో తెలంగాణ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ వాళ్ళకు కూడా అడగచ్చు, ఎందుకంటే ఈయన గుంటపల్లి ఓడరేవు గురించి చెప్తాడు కదా. మరి అది ఆంధ్రాలోనే ఉంది కదా గుంటపల్లి ఓడరేవు. అప్పుడు రుద్రమాదేవి గారు తెలంగాణ నుంచి పాలించిన రూలర్ అయినా అది ఉంది మాత్రం అక్కడే కదా. ఎస్, మరి గుంటపల్లి మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. అలాగే ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఇద్దరికి కాకతీయ సామ్రాజ్యం సిలబస్లో ఉంది. సో ఇక్కడ మార్కోపోలో గురించి కూడా అడుగుతారండి. మార్కోపోలో ట్రిప్ టు ఇండియా ఇన్ 1271. అప్పుడు రాణి రుద్రమాదేవి రాజ్యంలో ఉంది, కింగ్, షీ వాజ్ ద రూలర్. అండ్ మచ్ ఫేమ్ ఇన్ యూరప్ ఆన్ అకౌంట్ ఆఫ్, అంటే ఈయన ఇండియాకి వచ్చిండు పోయిండు, కానీ యూరప్లో ఎందుకు అంత ఫేమస్ అయింది ఈయన ఇండియా ట్రిప్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. హిస్ హ్యావింగ్ డిస్కవర్డ్ ఏ సేఫ్ రూట్ టు ఇండియా, ఈయననే కనుగొన్నాడు. అంతకన్నా ముందు లేకుండా ఉండే కదా ల్యాండ్ రూట్. ఎస్, మరి ఇది తప్పుడు స్టేట్మెంట్. అంటే లేకపోతే ఇటలీ నుంచి నికోలో డి కొంటే వీళ్ళందరూ ఎట్లా వచ్చేటోళ్ళు? కుదరదు కదా. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. హిస్ హ్యావింగ్ ఎస్టాబ్లిష్డ్ అమికేబుల్ రిలేషన్స్ విత్ మెనీ కింగ్స్ ఆఫ్ ఇండియా. ఈయన తిరిగిందే మనకు బుక్స్లో మెన్షన్ చేసింది పాండ్యా కింగ్డమ్ మరియు కాకతీయ రాజ్యంలో ఉన్నట్టు మెన్షన్ చేశాయి. సో మెనీ కింగ్స్ అనేది అదేం లేదండి. హిస్ అకౌంట్ ఆఫ్ కమర్షియల్, రిలీజియస్ అండ్ సోషల్ కండిషన్స్ ఇన్ ద ఈస్ట్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే ఈయన తిరిగిన రాజ్యాల్లో సొసైటీ ఎట్లుంది, ఏ రిలీజియన్స్ ఉన్నాయి, రాజులు అన్ని రిలీజియన్స్ పట్ల టాలరెంట్గా ఉన్నారా, లేకపోతే ఇక్కడ మన ఇస్లామిక్ ఏరియాస్లో కింగ్స్ ఉండే కదా ఆ టైంలో
అరబ్ కంట్రీస్ ఓన్లీ ఇస్లాం మాత్రమే నడాలా, వేరేది నడద్దు అనేటట్టు అట్లున్నారా రిలీజియస్ బైగాడ్స్ లాగా అని చెప్పి అన్న విషయాల గురించి ఆయన డీప్ గా రాయడం జరిగింది. అలాగే కమర్షియల్ ట్రేడ్, ఇండియాకు చైనాకు మరియు మలేషియాకు మధ్యలో జరుగుతున్న ట్రేడ్, ఈ అన్నిటి గురించి ఆయన రాసిన బుక్ లో రాయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెస్ట్ లో ఇటలీ ఆర్ వెనిస్ లో తెలిసేసరికి ఆయన ఫేమస్ అయిందండి. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి, దట్ ఈస్ 2014. ఇది CDS 2014 లో అడిగిన క్వశ్చన్. ఇబాన్ బటూటాస్ వర్క్ రెహ్లా కంప్లీటెడ్ ఇన్ 1355 ఈజ్ వాట్? ఇబాన్ బటూటా గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. బేసిక్ గా ఆయన పుస్తకం, ఆయన చాలా మంది దగ్గర 7 చాలా మంది ఢిల్లీ సుల్తాన్స్ల దగ్గర ఉన్నాడు, వాళ్ళ కోర్టులో ఉన్నాడు. మరి వాళ్ళందరి టైంలో జరిగిన విషయాల మీద ఆయన రాసిన పుస్తకం పేరు రెహ్లా. మరి అసలు అది ఏంటి అంటే దేని గురించి చెప్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్, ఇట్ ఇస్ అన్ ఆటోబయోగ్రఫీ, కాదు. ఆయన జీవిత చరిత్ర, అది కాదు కదా. ఎస్. నెక్స్ట్ ఆప్షన్, an account of the Delhi Sultans from Kutubuddin Aibak to గియాసుద్దీన్ తుగ్లక్. ఇందాకే చెప్పాను కదా చాలా మంది రాజుల ఆస్థానంలో ఆయన ఉండేవాడు అని చెప్పి. మరి వాళ్ళందరి టైంలో జరిగిన గొప్ప గొప్ప విశేషాలు అండ్ పెద్ద పెద్ద తప్పులు అన్నిటి గురించి ఆయన ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు? ఇబాన్ బటూటా. ఓకే, రైట్. ఇక రిలీజియస్ టెక్స్ట్ తప్పు. an account of trade with మొరాకో అంట. మొరాకోకు సంబంధించిన ట్రేడ్ గురించిన విషయాలు ఇబాన్ బటూటా రెహిల్లా అనే పుస్తకంలో రాశాడా? కాదు కదా. ఎస్, కాదు, అలా ఏం రాయలేదు. ఎస్, హీఈస్ ఎ మొరాకన్ ట్రావెలర్. అట్లనే అదే మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి, మొరాకన్ ట్రావెలర్ కదా, మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి ఆయన ఇక్కడ ఆప్షన్స్ లో ఇది మెన్షన్ చేశారు. బట్ ఇది కూడా తప్పండి. ఈయన బేసిక్ గా వచ్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలోనే, కానీ అంతకన్నా ముందున్న వాళ్ళ అకౌంట్స్ కి సంబంధించిన విషయాలు, సారీ ఆ టైంలో ఉన్న వాళ్ళ విషయాలను కూడా ఈయన ఇక్కడ రిహిలాలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దీని ఆయన ఏ భాషలో రాసిండు? రిహిలా. బేసికలీ ఇబాన్ బటూటా రోట్ ఏ బుక్ ఆఫ్ ట్రావెల్స్ ఇన్ అరబిక్ కాల్డ్ రిహిల్లా. ఓకే, మరి ఇది ఏం చెప్తుంది? సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అందులో చెప్పడం జరుగుతుంది. మెయిన్ గా ఆ టైంలో ఉన్న కల్చర్, జనాలు, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ కస్టమ్స్, వాళ్ళు పాటించే పద్ధతులు, ఈ అన్నిటి గురించి కూడా రిహిలాలో ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ రిహిలా అండి. సో ఇదండి ఫారిన్ ట్రావెలర్స్ మీద అడిగిన క్వశ్చన్స్. మీకు ఖచ్చితంగా రాబోయే TSPSC గ్రూప్ 2 తెలంగాణ వాళ్ళకు గ్రూప్ 2 ఓన్లీ ఒకటే కదా. ఎస్, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో మరియు ఏపీ వాళ్ళకు కూడా రాబోయే మీ ఎగ్జామ్స్ లో ఫారిన్ ట్రావెలర్స్ సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లో కూడా వీళ్ళ గురించి అడుగుతారు, లింక్ చేసి అడుగుతారు. ట్రేడ్, ఫారిన్ ట్రావెలర్స్ ఇవన్నీ లింక్ చేసి అడుగుతారు. ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా. ఓకే, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఫారిన్ ట్రావెలర్స్ మీద క్వశ్చన్ రాకుండా ఐదర్ యాన్షియంట్ ఆర్ మెడివల్ రెండిట్లో కలిపి ఒక్కొక్కసారి 2 నుంచి 3 క్వశ్చన్ రావచ్చు, ఒకటేసారి ఒక్కటే క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, తెలంగాణ హిస్టరీ, యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, ఏపీ హిస్టరీ. సో ఎక్కడన్నా తగలచ్చు. వీటి మీద క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది రాదండి. దట్ ఈస్ ఫర్ షూర్, అది గ్యారంటీ ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్లాస్ మాత్రమే విన్నవాళ్ళు, దీనికన్నా ముందు ఫస్ట్ క్లాస్ ఫారిన్ ట్రావెలర్స్ గురించి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి తప్పకుండా చూడండి. సో దట్ ఈ క్లాస్ మీకు బెటర్గా అర్థం అవుతుంది. ఓకే, సో క్లాస్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ T1 Academy. T1 Academy సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఓన్లీ ఇప్పుడు నేను చెప్తున్న క్లాసెస్ మాత్రమే కాకుండా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇవన్నీ చాలా క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగానే అందజేయడం జరుగుతుందండి. ఎక్కడ కూడా మేము యాప్స్ ఏమీ మెయింటైన్ చేయట్లేదు. కొన్ని ఇక్కడ ఫ్రీగా చెప్పి మిమ్మల్ని ఆకర్షించి యాప్లలో కోర్సు కొనిపించే కాన్సెప్ట్ ఏం లేదు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సెడ్ ఆర్ ఫ్రీ. మొత్తంగా 2700 వీడియోస్ అన్ని విషయాల మీద ఉన్నాయి. లాస్ట్కి వస్తే యూపీఎస్సికి సంబంధించిన ఇంటర్నల్ సెక్యూరిటీ మీద కూడా మా ఫ్యాకల్టీ నిఖిల్ గారు క్లాస్ చెప్పడం జరిగింది. ఒక్కసారి వినండి, యూపీఎస్సి వాళ్ళు కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.